ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా దంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ ఏతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తేనే ఇండియా ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్ లో శ్రీలంక ఆటగాళ్లతో గొడవ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. వైభవ్ తన ఆడిన గత 3 మ్యాచ్ల్లోనూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. దీంతో ఈ మ్యాచ్ లో రాణించి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని భావించిన వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఈ మ్యాచ్ లో అప్పటికే 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ ఫరీదున్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరి ఎండులో ప్రియాన్ సార్య మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలి 20 బంతుల్లో 39 పరుగులు చేసిన ప్రియాన్ సార్య ఆ తర్వాత బ్యాటింగ్ లో కొంచెం నెమ్మదించింది. మొత్తంగా 42 బంతుల్లో 9 4లు 1 6 తో 58 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్ కు 7.6 ఓవర్లలోనే 75 పరుగులు చేసి మంచి ఆరంభమే అందుకున్నారు. అయితే కొద్దిగా పరుగుల వ్యవధిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ 31 బంతుల్లో 30 పరుగులు చేసి తాను కూడా అవుట్ అయ్యాడు. మొత్తంగా మధ్యాహ్నం 12 గంటలకి సగం ఓవర్లు పూర్తి చేసుకున్న టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 170కి పైగా పరుగులతో దూసుకుపోతుంది.